మంచిది. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనంకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందామండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ స్వరం మీరు మాకు వినిపింపచేయండి. మా జీవితాలు మీరు సంధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నుండి జ్ఞానం కలిగి ఈ లోకంలో ఎట్లా జీవించాలి అనేటువంటి విషయాలు 3 విషయాలు మనము ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే వైజ్ లివింగ్, లేదంటే లివింగ్ వైజ్లీ. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్, దేవుడు మనకిచ్చినటువంటి దినములు, సమయము అది చాలా విలువైంది కనుక అటువంటి విలువైనటువంటి సమయాన్ని, ముఖ్యంగా మనం న్యూ ఇయర్ బిగినింగ్లో ఉన్నాం కదా, అప్పుడే న్యూ ఇయర్లో 1 నెల అయిపోయింది, రైట్? చాలా టైం చాలా స్పీడ్గా గడుస్తూ ఉంది. కాబట్టి న్యూ ఇయర్ బిగినింగ్లో మనం ఉన్నాం కనుక మరి దేవుడు మనకిచ్చేటువంటి ఈ సంవత్సరము కానీ లేదంటే రాబోయేటువంటి దినాలు ఏ రకంగా మనం జీవించాలో 3 విషయాలు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి మనం ధ్యానం చేసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. మొట్టమొదటిది సమయం. దేవుడు మనకిచ్చినటువంటి సమయం. నేను బ్రాకెట్లో ఏమన్నానంటే ఆపర్చునిటీ అన్నాను. సమయం అనేటువంటిది అది ఒట్టి సమయం కింద మీరు చూడమాకండి. సమయం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నిజానికి మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో టైం అనేటువంటి కాన్షియస్ మనం నిత్యము కలిగి ఉంటాం. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆదివారం వచ్చేటప్పటికి మీకంటే నాకు టెన్షన్ ఎక్కువ. కారణం ఏంటి? ఒక సర్వీస్ తర్వాత మళ్ళీ ఇంకో సర్వీస్ ముగించుకొని వెళ్ళిపోవాలి. చాలా విషయాలు మైండ్ మీద జామ్ అయి ఉంటాయి. అలానే మీరు కూడా అనుదిన జీవితంలో ఉదయం లేచి మీ వర్క్ ప్లేస్కి వెళ్ళటం కానీ లేదంటే మీ కాలేజ్ క్యాంపసెస్కి వెళ్తున్నప్పుడు వీఆర్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ టైం. అందుకనే మనం చేతులకి రిస్ట్ వాచ్లు పెట్టుకుంటాం స్కెడ్యూల్లో ఉండటానికి. మనం కారకంగానే కారులో కూడా ఏముంటుంది? వాచ్ ఉంటుంది. సరే, నిద్రపోతున్నప్పుడు పక్కనేముంటుంది? మళ్ళీ వాచ్ ఉంటుంది. అంటే జీవితం అంతా దేని మీద నడుస్తూ ఉంటుంది? టైం చూసుకుంటానే బతికేస్తూ ఉంటాం. ఒకప్పుడు అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ఒకప్పుడు అనేవాళ్ళు టైమ్ ఈజ్ న్యూ కరెన్సీ అనేటువంటి వాళ్ళు, టైమ్ ఈజ్ మనీ అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు. ఎందుకు ఒకప్పుడు అంటానంటే ఇప్పుడు టైం అనేటువంటిది మనీ కంటే వాల్యుబుల్ అయిపోయింది. నౌ టైమ్ ఈజ్ మోర్ దాన్ కరెన్సీ. దేవుడు మనకిచ్చినటువంటి సమయం. కారణం ఏంటంటే ఈరోజు ప్రజలు టైంని సేవ్ చేయటానికి మనీ ఖర్చు పెట్టడానికి వెనుకాడట్లా. అవునంటారా కాదంటారా? ఎందుకు విమానాల మీద ప్రయాణం చేస్తున్నాం? కానీ విమానాల్లో వెళ్ళేటప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? అంటే ఇప్పుడు ఏది ముఖ్యం మనకి? కాస్ట్ ముఖ్యమా టైం ముఖ్యమా? నా మాట మీకు అర్థమవుతుందా? లేదంటే మనం కారులో వెళ్ళిపోతున్నాం, లేదంటే బండ్ల మీద వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే డబ్బులు సేవ్ చేసి టైంని ఖర్చు పెట్టేవాళ్ళు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ రోజుల్లో నడిచి వెళ్దాంరా అనేవాళ్ళు. ఎందుకు నడిచి వెళ్దాం అనేవాళ్ళు? మళ్ళీ బస్సు ఎక్కితే మీకు గుర్తుందా? చిన్నప్పటి రోజుల్లో ఎట్లా వెళ్ళేవాళ్ళమ్మా? స్కూళ్ళకి కాలేజీలకి నడుచుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు నడుచుకొని వెళ్ళారు? నడిచి వెళ్ళేటప్పుడు టైం ఎక్కువ పట్టుద్దా లేదా? కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు? నడిచెళ్ళి డబ్బుని ఆదా చేసేవాళ్ళు. ఈ రోజులో ఏం చేస్తున్నాం మనం? డబ్బును ఖర్చు పెట్టి సమయాన్ని ఆదా చేస్తున్నాం. అవునంటారా కాదంటారా?
సో ఒక రకంగా టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు ఈ రోజుల్లో? టైమే ఇంపార్టెంట్. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే సమయం యొక్క విలువను మనము అర్థం చేసుకోవాలి. మీ సౌకర్యార్థం ఒక వెబ్సైట్ ఉంది, డెత్ క్లాక్ అనేటువంటి వెబ్సైట్ ఉంది. నేను నిన్న దాన్ని ఏమంటారు, దానిలో నేను ఎప్పుడు చచ్చిపోతానని డేట్ వేసే దాంట్లో. నా మాట మీకు అర్థమవుతుందా? నేనే కాదు, మీరు కూడా వేసుకోవచ్చు కావలిస్తే. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క హెల్త్ అవన్నీ కూడా వేస్తే అది కరెక్ట్గా ఈ ఫలానా తారీఖు ఫలానా టైం నువ్వు చచ్చిపోతావని రాసిచ్చింది నాకు. నా మాట మీకు అర్థమవుతున్నా? పాపం చాలా జనరల్స్గా నేనేమో ముందు బీపీ షుగర్లు ఏమి రాయలా. అప్పుడేమో 87 బతుకుతావు అంది. సరే, తర్వాత ఇది నిజం కాదు అని చెప్పి మళ్ళా నా హెల్త్, నా డైట్ అవన్నీ వేస్తే అప్పుడు 60 ఏళ్ళు ఆయుష్ ఇచ్చింది ఇంకా. సో బై ద వే, అంటే నేనేమంటానంటే టైం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. సో మనకివ్వబడినటువంటి సమయం, నేను గతంలో కూడా చెప్పాను, మనము స్పెండ్ చేసినటువంటి సంవత్సరాల కంటే కూడా భవిష్యత్తు ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. భవిష్యత్తు పెద్దగా ఉంటుంది అనుకోమాకండి. ఆల్రెడీ ఇప్పుడు నాకు 50 ఏళ్ళు అయిపోయింది అంటే భవిష్యత్తులో దేవుడు ఎన్ని ఏళ్ళు ఇస్తాడు? ఇంకా తక్కువే ఇస్తాడు, ఎక్కువే ఇవ్వడం. కాబట్టి టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. అందుకనే దేవుడు మనకిచ్చేటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అందుకనే ఈ రోజుల్లో ఏమంటారు, అన్ని రకాలైనటువంటి ఆబ్లిగేషన్స్ని పక్కన పెట్టి దేవుని కొరకు మనం ఏం జీవించగలం, దేవుని కొరకు ఏం పని చేయగలం, దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు ఎంత సమయం ఇస్తాడో తెలీదు. కాబట్టి ఆ సమయాన్ని కూడా ఇంకా వీలైనంత వరకు ఎంత ఎక్కువగా దేవుని కొరకు మనం జీవించగలం కదా. ఇంకా గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ రానున్న దినాల్లో ఇంకా సేవకులు లేవాలి మన చర్చెస్లో ఉండి. అలానే ఇంకా సంఘాలు స్థాపించబడాలి. అలానే ఈ 3 జిల్లాల్లో కూడా దేవుడు పరిచర్ను విస్తరింపజేయాలి. మరి ఇంత పని మన ముందున్నప్పుడు, మనకిచ్చినటువంటి సమయం అనేటువంటిది పరిమితమైనప్పుడు, మనము దేవుని కొరకు ఎన్ని విషయాలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒక ఆయన ఎర్ల్ రాడ్మేకర్ అని, ఆయన మంచి ఆథర్. ఆయన అంటాడు, ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లోకి గనక ప్రతి దినము ఉదయం గనక 86,400 రూపాయలు డిపాజిట్ చేసి సాయంత్రం 6 కల్లా ఆ డిపాజిట్ తీసివేయబడుతుంది. ఈ లోపల మీరు ఖర్చు పెట్టుకుంటే మొత్తాన్ని మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ ఖర్చు పెట్టకపోతే ఆ మనీని మేము విత్డ్రా చేసేస్తాం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఏమంటారు మనీ ఎంత రోజుకి 86,400 రూపాయలు గనక ఇస్తే, మీ బ్యాంక్ అకౌంట్లో కనుక అట్లా ఎవరన్నా వేస్తే మీరేం చేస్తారు? ఎంత ఖర్చు పెడతారు? అంతే కదండి. అసలు మనం ఫ్రీగా వస్తే ఇంకే వదిలి పెడతాం. మనం ఫ్రీగా వస్తే మరి ఎక్కువ ఖర్చు పెడతాం. అవసరం ఉన్నా లేకపోయినా ఏం చేస్తాం? ఖర్చు పెరిగిపోద్ది. సో వాడు కనుక అన్నాడు అనుకోండి, అరే నీకు రోజుకి డైలీ లిమిట్ ఎంత? 86,400 రూపాయలు. కాబట్టి సాయంత్రానికి కనుక నువ్వు అది విత్డ్రా చేయకపోతే ఆ మనీ అంతా మేము వాపస్ తీసుకుంటాం అని ప్రతిరోజు గనక మార్నింగ్ గనక మనకి అకౌంట్లో 86,400 వేస్తే ఎంతమంది ఖర్చు పెట్టకుండా ఖాళీ కూర్చుంటారు చెప్పండి? ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టరా? మీరు చాలా భక్తిగా మాట్లాడుతున్నట్టున్నారు. చెప్పండి, ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టరా? ఈ రోజుల్లో ఏముందా 86,000 అంటే ఖర్చు పెట్టాలనుకుంటే, అవునా కదా? ఆయన అంటాడు, ప్రతిరోజు కూడా గాడ్ ఈజ్ గివింగ్ యూ 86,400 సెకండ్స్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ఎన్ని సెకండ్లు? 86,400 సెకండ్లు. సో ఇప్పుడు ప్రతి సెకండ్ ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. నా మాట మీకు అర్థమవుతుందా? సో దేవుడు మనకిచ్చేటువంటి సమయం అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సమయాన్ని మనము అవకాశంగా ఎప్పుడు చూస్తామంటే, ఒక దర్శనం అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు,
వాల్ట్ డిస్నీ అని యుఎస్లో వాల్ట్ డిస్నీ పిక్చర్స్, మీకు అందరూ బహుశా మీరు వినుంటారు. ఓల్డ్ ఇంగ్లీష్ మూవీస్ కనుక మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళు వాల్ట్ డిస్నీ. అదొక సంస్థ. దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు వాల్ట్ డిస్నీ. అతను ఎంత విజనరీ అంటే ఎప్పుడు కూడా 50 సంవత్సరాల తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుందో విజువలైజ్ చేసుకొని ఆ రకంగా సినిమా సెట్లు తయారు చేయటంలో ఆయన ఉద్దండు. అందుకని ఈరోజు కనుక మీరు యుఎస్ వెళ్తే అక్కడ డిస్నీ వరల్డ్ అని ఉంటుంది. మేము చాలాసార్లు వెళ్ళాం డిస్నీ వరల్డ్కి. ఆ డిస్నీ వరల్డ్లో అసలు ఒక్కొక్క ఆ థీమ్ పార్క్ కనుక మీరు చూస్తే, మీరు అంటే ఈ రోజున కనుక చాలా వరకు టాయ్ స్టోరీ మూవీ ఇవి తెలిసిన వాళ్ళైతే అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన సంస్థే వాల్ట్ డిస్నీ వాళ్ళు. చాలా ఫేమస్ మూవీస్ ప్రపంచవ్యాప్తంగా. ఆ థీమ్ పార్క్స్ కనుక మీరు చూస్తే అసలు అతను ఎప్పుడో 1950s ఉన్నటువంటి వ్యక్తి, కానీ అతను తయారు చేసినటువంటి థీమ్ పార్క్స్ మనకి ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో అటువంటి మోడర్న్ జనరేషన్ని విజువలైజ్ చేస్తూ అతను థీమ్ పార్క్స్ నిర్మించాడు. టాయ్ స్టోరీలో ఒక ఏమంటారు, ఒక డైలాగ్ ఉంటుంది. వాడు చిన్న బజ్ అని ఒకడు ఉంటాడు, చిన్న లైట్ ఇయర్. వాడు ఎగురుకుంటా వెళ్తాడు. ఆ ఎగురుకుంటా వెళ్తున్నప్పుడు ఆడు అనేటువంటి మాట ఏంటో తెలుసా, ఇన్ఫినిటీ అండ్ బియాండ్ అని అంటాడు. నిజానికి మీకు సంగతి చెప్పనా, లాజికల్గా ఆ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఇన్ఫినిటీకి బియాండ్ ఉంటుందా ఎక్కడన్నా? మ్యాక్సిమం ఎక్కడ దాకా ఉంది? మనం ఒకవేళ ఇది అనంతమైంది అన్నాం అనుకోండి, మనం ఏమంటాం? ఇన్ఫినిటీ అంటాం, అవునా కదా? ఈయన ఏమంటున్నాడు? ఇన్ఫినిటీ అండ్ బియాండ్. అంటే తన ఆలోచన ఏంటి? హీ వాంట్ టు రీచ్ దోస్ హైట్స్, ఇన్ఫినిటీ అండ్ బియాండ్. నేనంటాను, ఒక దేవుని నమ్మనటువంటి ఒక సెక్యులర్ పర్సన్ కనుక తనకివ్వబడినటువంటి సమయంలో అటువంటి విజన్తో ప్రపంచాన్ని క్యాప్చర్ చేస్తే, దేవుని నమ్మినటువంటి మనము ఇంకా ఎన్ని సాధించాలి చెప్పండి? అప్పుడే మనం వేసే డైలాగులు ఏంటో తెలుసా? ఇక నా వల్ల కాదమ్మా, ఇక నా పని అయిపోయిందమ్మా, ఇక నా జీవితము అయిపోయింది అనమాకండి. ఆల్వేస్ హ్యావ్ ఎ విజన్ ఫర్ లైఫ్. జీవితం కొరకు ఒక దర్శనం కలిగి ఉండండి. డిఎల్ మూడీ ఒక చక్కటి మాట అంటాడు, ఇఫ్ యూ కెన్ డ్రీమ్ ఇట్ యూ కెన్ డూ ఇట్. నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని సాధించాలని నువ్వు కలగంటావో ఆ కలను నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ పార్ట్నర్, మేక్ యువర్ ప్లాన్స్ బిగ్. ఒకవేళ దేవుడు గనక, మనం ఇక్కడ పాట పాడుతూ ఉంటాం, దేవునితో జత పనివారము రయమున సాగెదము. పాట పాడటానికి పరిమితం అయిపోతున్నాం. నిజమేనా? ఒకవేళ దేవుడు గనక మన జత పనివాడైనట్లయితే గనక యువర్ ప్లాన్స్ షుడ్ బి బిగ్. నువ్వు చేసేటువంటి ప్రణాళికలు, నువ్వు చేసేటువంటి ఆలోచనలు చాలా పెద్దవై ఉండాలి. దాన్నే మనము దర్శనం అని అంటాం, దాన్నే మనము ప్రణాళిక అని అంటాం. సో హ్యావ్ బిగ్ ప్లాన్ వాట్ యు వాంట్ టు డూ ఫర్ గాడ్. ఈ లోకంలో మనకి ప్లాన్స్ ఉన్నాయి. పాస్టర్ గారు ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాలా, లేదంటే అమెరికా వెళ్ళాలా, లేదంటే నెలకి ఒక 1,00,000 రూపాయలు 2 లక్షలు. ఈ రోజుల్లో 1,00,000 రూపాయలు ఎక్కడ సరిపోతుందిలే అమ్మా. నెలకి ఇప్పుడు ఏమైంది అంతా కూడా 3 లక్షలు 5 లక్షలు ఇట్లా మాట్లాడుతున్నారు యంగ్ పీపుల్, అవునా కదా? కానీ నేనంటాను, వాట్ ఆర్ ద ప్లాన్స్ దట్ యు హ్యావ్ యు వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకున్నటువంటి ప్రణాళికలు ఏంటి? దేవుని కొరకు నువ్వు ఏదైతే సాధించాలో, దేవుని కొరకు నువ్వు ఏదైతే ముందుకెళ్లాలో దాని విషయంలో వాట్ ఈస్ ద విజన్ ఫర్ యువర్ లైఫ్? నేనంటాను, నీకు ఎప్పుడైతే ఒక ప్లాన్ ఉంటుందో, నీకు ఎప్పుడైతే ఒక గోల్ ఉంటుందో, అప్పుడు నీకున్నటువంటి టైము ఆ గోల్ మీద ఫోకస్ పెట్టి నువ్వు బ్రతుకుతావు. నేనంటాను, ఈ లోకంలో టైం వేస్ట్ చేసేవాడు ఎవడో తెలుసా? ఏ పని పాట లేనటువంటి వాడు, గోల్ లేనటువంటి వాడు. అందుకనే వాడి గోల్ లేదు కనుక వాడు ఏం చేస్తాడు? టైంని వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఎరా ఎక్కడికి వెళ్తున్నావరా అంటే వాడు అంటాడు, నేను అట్టా వెళ్తున్నాను అంటాడు.
ఎట్టా అంటున్నాడు? అట్టా అట్టా వెళ్తున్నాడని అర్థం ఏంటి? వాడికి ఒక గోల్ లేదని. ఆడెక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియలేదు. వాడి చెప్పులు వేసుకొని కాళ్ళు ఎటు ఈడ్చిపోతే అటు పోతున్నాడు, కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ గోల్ ఫర్ లైఫ్. మనం అట్లా ఉండటానికి వీల్లేదు. యు నీడ్ టు హ్యావ్ ద గోల్ ఫర్ లైఫ్. స్టూడెంట్స్గా కెరీర్లో ఒక గోల్ మీరు కలిగి ఉండాలి. అలానే ఎంప్లాయీస్గా జాబ్లో గోల్ కలిగి ఉండాలి. అఫ్ కోర్స్ మినిస్ట్రీలో కూడా మనకి గోల్స్ ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? 2009 సంవత్సరంలో ఈ పరిచర్య యొక్క గోల్ రాసుకున్నా నేను. తెలుసా మీకు ఆ సంగతి? ఎన్నో సంవత్సరంలో? 2009 సంవత్సరంలో నేను పాస్టమ్ గారు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు విజన్ 2025 అనేటువంటి ఒక గోల్ పెట్టుకున్నాం. నా మాట మీకు, అప్పటికి అసలు ఇంకా మేము ఇండియానే రాలేదు, అప్పటికి అసలు మినిస్ట్రీ స్టార్టే చేయలేదు, అసలు ఎక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తామో కూడా తెలియదు. కానీ వీ హ్యాడ్ ద గోల్ ఫర్ లైఫ్, విజన్ 2025. నేను అంటాను, మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఎప్పుడైతే ఆ ఫోకస్ కలిగి ఉంటామో, ఆ ఫోకస్లో లేని ప్రతి విషయాన్ని కూడా డిలీట్ చేసి పడేస్తూ ఉంటాం. ఆ ఫోకస్కి పనికిరానటువంటి విషయాలన్నీ కూడా తీసి పడేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? వీఆర్ లివింగ్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ లైఫ్. నేనంటాను, వ్యక్తిగత జీవితంలో మీకు గోల్స్ ఉండాలి, కుటుంబ జీవితాల్లో మీకు గోల్స్ ఉండాలి, స్టూడెంట్స్గా మీకు గోల్స్ ఉండాలి, ఎంప్లాయీస్గా మీకు గోల్స్ ఉండాలి, మినిస్ట్రీలో మనకి గోల్స్ ఉండాలి. ఎప్పుడైతే గోల్ అనేటువంటిది ఉంటుందో, ఆ గోల్ ప్రకారం మనం ముందుకెళ్ళేటప్పుడు టైం వేస్ట్ చేయటం అనేటువంటిది జరగదు. టైం మేనేజ్మెంట్ అనేటువంటిది మనం పర్టికులర్గా లేదంటే పక్కాగా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు మనకిచ్చేటువంటి సమయము అది కేవలం సమయం కాదండి. డోంట్ లుక్ ఎట్ యువర్ వాచ్ జస్ట్ ఫర్ టైం. టైంని మీరు తెలుసుకోవడానికి వాచ్ చూడమాకండి. మీరు టైం చూస్తున్నటువంటి ప్రతిసారి మీరు అవకాశాలు మీరు అర్థం చేసుకోవాలి. ఆ అవకాశాలు దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆ అవకాశాలని అందిపుచ్చుకున్నప్పుడు మీ సమయం అనేటువంటిది విలువైనదిగా తయారవుతుంది. ఈ లోకంలో మీరు బ్రతికేటువంటి టైం కానీ లేదంటే ఈ లోకంలో మీరు సాధించేది కానీ విలువైనదిగా ఎప్పుడవుతుందో తెలుసా? when you use your opportunities, God given opportunities. అవకాశాలు సమయమే, ఆ సమయంలోనే అవకాశాలు ఉంటాయి. నేను మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను, అవకాశాలు మనకి స్పెషల్గా చెప్పేవి రావు. మీ అనుదిన జీవితంలో నేనేమంటాను, మీరు చేసే కొద్దీ, మీరు జీవించే కొద్దీ ఆ సమయంలోనే దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మీరు అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఎందుకు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ద రీజన్ ఈజ్ బికాస్ డేస్ ఆర్ ఈవిల్. మనం అందరం అంటానే ఉంటాం, ఏమండి ఎట్లా ఉంది మన చుట్టూ ప్రపంచం, మంచిగా ఉందా చెడ్డగా ఉందంటే ఏమంటున్నాం? చెడ్డగా ఉంది పాస్టర్ గారు, మా చిన్నప్పుడు ఇంకా బెటర్గా ఉండేది పాస్టర్ గారు, లేదంటే ఒక 50 సంవత్సరాల క్రితం లోకంలో ఉన్నటువంటి విలువలు ఈ రోజున మనకి లేవు. అంటే కారణం ఏంటంటే మన చుట్టూతా ప్రపంచం అనేటువంటిది భయంకరంగా ఉంది కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. నిజానికి తెలుగులో మనకి సద్వినియోగము అనేటువంటి మాట ఉంది, కానీ ఒరిజినల్ టెక్స్ట్లో అక్కడ వాడబడిన పదం ఏంటో తెలుసా? రిడీమింగ్ యువర్ టైం అంటాడు. నీ యొక్క టైంని విమోచించటం. నిజానికి విమోచన అనేటువంటి మాట మనం ఎక్కడ వాడతాము? సిలువలో వాడతాం కదా. యేసు ప్రభువారు మన పాపం నుండి మనల్ని విమోచించాడండి అనేటువంటి మాట మాట్లాడతాం. విమోచన అనేటువంటి మాటకు అర్థం ఏంటి? పాపం అనేటువంటి మన నెత్తి మీద ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టింది. నా మాట మీకు అర్థమవుతున్నా? మీరు కనుక సెల్ ఫోన్ స్టోర్లోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఫోన్ మీద ఏముంది? ప్రైస్ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఆ స్టోర్లోకి వెళ్ళి నాకు ఈ ఫోన్ ఇవ్వయా అంటే వాడేమంటాడు? తీసుకెళ్ళమంటాడా? వాడేమంటాడు? ఈ వెలను నువ్వు చెల్లించి తీసుకొని పో. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ ఫోన్కి కొనటానికి కావాల్సినటువంటి వెలను నువ్వు సంపాదించుకొని వెళ్ళి ఎప్పుడైతే అక్కడ షాప్లో ఈ ఫోనుని కొంటున్నావో ఈ ఫోను విమోచించబడుతుంది. అది దాని అర్థం. అంటే యు ఆర్ రిడీమింగ్ దిస్ ఫోన్ బై పేయింగ్ ద ప్రైస్ ట్యాగ్. నువ్వు ఏదైతే దీని మీద వెల ఉందో ఆ వెలను నువ్వు ఏం చేస్తున్నావు?
దాన్ని చేసి నువ్వు విడిపిస్తున్నావు. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు వారు కూడా మన పాపమునకు వచ్చినటువంటి వెల ఏదైతే ఉందో ఆ వెల అనేటువంటిది శిక్షను కోరుకుంది, ఆ వెల అనేటువంటిది సిలువను కోరుకుంది, ఆ వెల అనేటువంటిది రక్త ప్రోక్షణను కోరుకుంది. మరి ఆ వెలను యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఆయన చెల్లించాడో మన జీవితాన్ని ప్రభు ఏం చేశాడు? ఆయన విమోచించాడు. హీ రిడీమ్డ్ us. ఎగ్జాక్ట్గా పౌలు గారు ఇక్కడ అదే మాటను వాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? యు రిడీమ్ యువర్ టైం అంటే ఒక రకంగా సమయాన్ని జాగ్రత్త కొనుక్కోండి. ఈరోజు సమయం అంటే మనకెందుకు చీప్ అయిపోయిందో తెలుసా? సమయం ఫ్రీగా వస్తుంది కాబట్టి. అదే మనకి సెల్ ఫోను కాస్ట్లీగా ఏమంటారు వాల్యుబుల్గా చూస్తూ ఉంటాం, లేదంటే వస్తువులను మనం వాల్యుబుల్గా చూస్తాం. కానీ సమయాన్ని ఎందుకు మనం వాల్యుబుల్గా చూడం? అది ఫ్రీగా వస్తుంది కాబట్టి. పౌలు గారు అంటున్నాడు, లేదు లేదు లేదు, సమయం అనేటువంటిది మీకు ఫ్రీగా రావట్లేదు. యు నీడ్ టు రిడీమ్ యువర్ టైం. నువ్వు ఆ సమయానికి కావలసినటువంటి వెలను చెల్లించి ఆ సమయాన్ని నువ్వు కొనుక్కోవాలి. అంటే ఒక రకంగా ఏం చేయాలంటే, ఈ లోకములో సమయం అనేటువంటిది ఆయా పరిస్థితిలో ఎక్కడైతే ఖర్చు పడిపోతుందో దేవుని బిడ్డలుగా ఆ డిస్ట్రాక్షన్స్లో నుండి ఆ సమయాన్ని మనం విమోచించి ఆ సమయాన్ని తగు రీతిలో మనం వాడుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఇది అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తాను వినండి. దేవుడైతే ఎట్లాగైతే లోకంలో పాపపు బానిసత్వంలో బ్రతుకున్నాడు, మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించి బయటకు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? లోకానికి వేరుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో నడిపిస్తున్నాడు. అది విమోచన అంటే. ఒకవేళ కనుక దేవుడు కనుక మనల్ని ఆ లోకములో నుండి వేరుపరచకపోతే ఈ రోజున లోకములో ఉన్న వారందరూ ఎటువంటి గతిని, వాళ్ళు ఎటువంటి భవిష్యత్తులో వాళ్ళు ఫేస్ చేయబోతున్నారో మనము కూడా అదే భవిష్యత్తును ఫేస్ చేసేటువంటి వాళ్ళం. కానీ దేవుడు ఏం చేశాడు? అటువంటి పరిస్థితిలో ఉండి దేవుడు మనల్ని విమోచించి ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రత్యేకంగా తన ఉద్దేశాల కొరకు వాడుతున్నాడు. పౌలు గారు అదే పదాన్ని ఇప్పుడు పెడుతున్నాడు. అర్థమైంది తెలుసా? లోకములో టైం వేస్ట్ అయిపోతుంది, లోకములో ప్రజలు డిస్ట్రాక్షన్స్లో టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఆ సమయాన్ని మనం విమోచించి ఆ సమయాన్ని ఇప్పుడు దేవుని ఉద్దేశాల కొరకు చాలా విలువైనదిగా మనం వాడాలి. బికాస్ టైం ఈజ్ వాల్యుబుల్. ఈ సమయం అనేటువంటిది లోకంలో చిక్కుకుపోయింది. లోకం యొక్క ఆశల్లో, లోకం యొక్క డిస్ట్రాక్షన్స్లో ఈ సమయం చిక్కుకుపోయింది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ సమయాన్ని లోకంలో నుండి విమోచించి దేవుని ఉద్దేశాల కొరకు విలువైందిగా మనము వాడాలి. ఒక ఆయన అంటాడు, టైం కెన్ బి వేస్టెడ్ బట్ ఇట్ కెన్ నెవర్ బి రీసైకిల్డ్. ఈరోజు మనం ఒక వాటర్ బాటిల్ కొంటున్నాం, 20 రూపాయలకి వాటర్ బాటిల్ కొంటున్నాం. కొన్న తర్వాత ప్లాస్టిక్ బాటిల్ ఏం చేస్తారు? రీసైకిల్ చేస్తారు. రీసైకిల్ చేసి ఈరోజు మనకి రోడ్లు వేస్తున్నారు. చూస్తున్నారా? మీకు రోడ్ల పక్కన బోర్డులు పెడతారు. ఏమని బోర్డులు పెడతారు అక్కడ? ప్లాస్టిక్ రీసైకిల్ నుండి తీసుకొచ్చినటువంటి పదార్థముతో ఈ రోడ్డు వేయబడింది అంటే అర్థం ఏంటి? ఒక ప్లాస్టిక్నైనా నువ్వు రీసైకిల్ చేసి తిరిగి వాడటానికి అవకాశం ఉంది. కానీ సమయం అనేటువంటిది ఒకసారి ఖర్చు అయితే మళ్ళా నీకు తిరిగి రాదు. యూ కెనాట్ రీసైకిల్ టైం. ఒకసారి టైం వేస్ట్ అయిపోయిందా, ఇట్ ఈస్ వేస్టెడ్ ఫర్ ఎవర్. అంతేగాని పోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు, పోయిన జీవితం మళ్ళా తిరిగి రాదు, పోయిన అవకాశం మళ్ళా తిరిగి రాదు. కాబట్టి దీన్ని నువ్వు రీసైకిల్ చేయలేవు గనక జాగ్రత్తగా వాడుకో. జోనథన్ ఎడ్వర్డ్స్ చాలా అద్భుతమైనటువంటి రిఫర్మేషనిస్ట్, దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి వాడు. ఆయన చార్ల్స్ వెస్లీకి, జాన్ వెస్లీకి సమకాలికుడు. ఆయన అంటాడు, తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు. ఏంటో తెలుసా మాట? రిజాల్వ్డ్. అంటే నేను ఒక విషయాన్ని నిర్ణయం తీసుకున్నాను. ఏంటో తెలుసా? నెవర్ టు లూజ్ వన్ మూమెంట్ ఆఫ్ టైం. నా జీవితంలో ఒక్క క్షణము కూడా నేను కోల్పోవటానికి వీల్లేదు. బట్ టు ఇంప్రూవ్ ఇట్ ఇన్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ వే ఐ పాసిబుల్లీ కెన్. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఒక్క క్షణము కూడా నేను కోల్పోకుండా ఎంత ప్రభావవంతంగా, ఎంత ఏమంటారు ప్రాఫిటబుల్గా, లాభదాయకంగా
ఈ యొక్క సమయాన్ని వాడుకోవాలో నేను వాడుకుంటాను. దట్ వాజ్ హిజ్ రిజాల్వ్. అమ్మా నేనంటాను, అటువంటి కమిట్మెంట్స్ మనకి లేకపోతే దేవుని చేతిలో మనం వాడబడలేం. బికాస్ గాడ్ డజంట్ వాంట్ వేస్ట్ పీపుల్. టైం వేస్ట్ చేసేటువంటి వాడు దేవునికి అక్కర్లేదు. సమయం యొక్క విలువను గుర్తించిన వాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు దేవుని కొరకు వాడబడగలడు. అటువంటి వారే దేవుని కొరకు వాడబడతారు. మీకు గుర్తుందా, ఎస్తేరు గ్రంథంలో ఈ మాట మనం చదువుతానే ఉంటాం. మోర్దెకై ఏమన్నాడు? ఎస్తేరు సంశయిస్తూ ఉంది. ఏమని సంశయిస్తూ ఉంది? అమ్మో, రాజుగారి దగ్గరికి వెళ్ళాలా లేదా, ఇదిగో రాజుగారి యొక్క ఆజ్ఞ లేకుండా వెళ్తే చచ్చిపోతానేమో. ఈ రకంగా ఆవిడ డైలమాలో ఉన్నప్పుడు మోర్దెకై కబురంపిస్తాడు. ఏమని కబురంపిస్తాడు? ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూసారా, రెండు మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి సమయం అంటున్నాడు, అవకాశం. చూసారా, యూదులకు సహాయం ఎక్కడ వస్తుంది? ఈ సమయాన్ని కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే యు విల్ లూజ్ యువర్ ఆపర్చునిటీ. దేవుడు ఆపర్చునిటీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? అమ్మా, చాలాసార్లు మనకున్న ఫీలింగ్ ఏంటి తెలుసా? మనం తప్పితే దేవుడికి ఎవడు దిక్కులేదు అనుకుంటాం. లేదు, దేవునికి సేవకులు కొదువుగా ఉండి కాదు నిన్ను నన్ను వాడుకునేది. బీ కేర్ఫుల్. గాడ్ హ్యాస్ గివెన్ యూ అండ్ మీ ఎ ప్రివిలేజ్. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతే. సేవకులు కొదువై ఉండి వాళ్ళు మనం పిలుచుకోలేదమ్మా. ఏలియా అన్నాడు కదా, రోషము గలవాడిని నేను ఒక్కనే మిగిలి ఉన్నానంటే దేవుడు ఏమన్నాడు? నీలాంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు అన్నాడు. అంటే 7,000 మంది ఏలియా లాంటి వాళ్ళు ఉంటే దేవుడు తన కృపచేత ఏలియాకి మినిస్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఏలియా ఏమనుకున్నాడు? నేను ఒక్కనే పరిచయం చేస్తున్నా అనుకున్నాడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవునికి సేవకులు కొదువయ్యి ఆయన సేవ చేయించుకోవడానికి చూడలేదు. అందుకే ఏమంటున్నాడు ఎస్తేరుతో మోర్దెకై? ఇది దేవునికి అవకాశం ఇచ్చాడు. ఈ టైంలో దేవునికి ఆపర్చునిటీ ఇచ్చాడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటావా మంచిది, లేదంటే దేవుడు ఏం చేస్తాడు? యూదులకు సహాయం ఎక్కడి నుండైనా వస్తుంది. అయితే అవకాశం నువ్వు కోల్పోతావు, జాగ్రత్త. కాబట్టి ఏం చేస్తావు? అవకాశాన్ని అందిపుచ్చుకుంటావా, అవకాశాన్ని వదిలిపెట్టుకుంటావా అనగానే అప్పుడు ఎస్తేరు ఏమంది? ఎస్, ఈ అవకాశం కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేనంటాను, జాగ్రత్త. దేవునికి ఇచ్చినటువంటి సమయం అది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని గనక నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఆ అవకాశాన్ని పోతుంది. దేవుడు ఇంకో రకంగా తన పని జరిగించుకోగలడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉందమ్మా. మీరు ఆ మాటను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు స్టడీ చేసుకొని మీరు అంటే అసలు టైం జీవితాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో అద్భుతమైన మాట రాయబడింది. దీనికి అనుబంధంగానే ఏమన్నాడుగా, ఒక గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకారీయులు కదా, ఇస్సాకారు గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఇస్సాకారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగిందేదో దాన్ని ఎరిగినటువంటి అధిపతులు 200 మంది. దాని అర్థం ఏంటి? దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వైజ్ ఇన్ దే టైమ్ మేనేజ్మెంట్. అంటే ఎవరైతే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని చక్కగా వాడుకోగలరో అటువంటి వాడు ఈ గోత్రంలో ఎంతమంది ఉన్నారంటున్నాడు? 200 మంది ఉన్నారు. దాని అర్థం ఏంటి? ఆ గోత్రానికి ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వైజ్ విత్ దేర్ టైం. సమయం అనేటువంటి చాలా విలువైందమ్మా. దేవునికి ఇచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకో. ఎప్పుడైతే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా నువ్వు వాడుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడతాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అన్లెస్ యూ యూజ్ యువర్ టైం ప్రాఫిటబుల్లీ యూ కెనాట్ ఫుల్ఫిల్ ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చలేవు. కాబట్టి పౌలు గారు కూడా అదే అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఒక ఆయన అంటాడు, డోంట్ వేస్ట్ ద ఆపర్చునిటీ. దేవుడు మనకి ప్రతిదినము ఇచ్చేటువంటి అవకాశం ఏంటో తెలుసా? దినదినము క్రిందకు ఎదగండి. క్రిందకంటే ఏంటి? కిందకు రావటం.
కిందకు రావటం అంటే దేని చూపిస్తూ ఉంది? యు గ్రో ఇన్ యువర్ హ్యూమిలిటీ. మనము కిందకేమో తగ్గింపులో పెరగాలంట, పైకేమో పరిశుద్ధతలో పెరగాలంట. మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాం? రివర్స్ అయిపోతూ ఉంటాం కదా. పరిశుద్ధత ఏమో కింద ఎక్కడో ఉంటుంది, ప్రైడ్ ఏమో అక్కడ ఉంటుంది. నేనంటే ఏమనుకుంటారు పాస్టర్ గారు? ఏమనుకోమంటారు? ఏమ్మా నీ గురించి అనుకోవాలి ఏమన్నా? నీ గురించి అనుకునేది? బీ కేర్ఫుల్. దినదినానికి మనం ఎదగటం ఎక్కడ ఉండాలి? హ్యూమిలిటీలో మనం కిందకి వెళ్ళాలి, తర్వాత పరిశుద్ధతలో మనము పైకి రావాలి. ఎదుగుటేమో దేంట్లో రావాలి? పరిశుద్ధత రావాలి. అలానే తగ్గింపులో ఎదుగుదల అనేటువంటిది. అందుకే పౌలు గారు అన్నాడు, సీజ్ ద టైమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. రెండో విషయం చెప్తాను వినండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. రీసెంట్గా ఒక ప్రోగ్రాం వింటున్నప్పుడు దాంట్లో జనరల్ అబ్జర్వేషన్, జనరల్గా మగవాళ్ళ కంటే ఎవరు ఎక్కువ కాలం బ్రతుకుతారు కదా? ఆడవాళ్ళు ఎక్కువ బ్రతుకుతూ ఉంటారు మగవాళ్ళ కంటే. సో వాళ్ళు వేశారు ఆ ప్రశ్న. ఏంటా ప్రశ్న? సర్వసాధారణంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం ఎందుకు బ్రతుకుతారంటే దానికి కూడా సమాధానం వాళ్ళే ఇచ్చారు. బుద్ధిహీనమైన పనులు ఆడవాళ్ళు చేయరు, మగవాళ్ళు ఏం చేస్తారు? మన ఫ్రెండ్షిప్స్ బుద్ధిహీనమైనవే, మన హ్యాబిట్స్ బుద్ధిహీనమైనవే, మన చేతిలో కనుక మనీ ఉంటే బుద్ధిహీనంగానే ఖర్చు పెడతాం. కాబట్టి మగవాళ్ళ జీవితంలో ఏది ఎక్కువ ఉంటుంది? మగవాళ్ళు ఎవరు మాట్లాడట్లా, వీళ్ళు చాలా మంచోళ్ళు కదా. పావేమనుకో మాకంటే, నేను కూడా మగవాడిని అందుకే చెప్తున్నాను. సో సహజంగా మగవాళ్ళు దేనికి ప్రోను? ఏమ్మా బుద్ధిహీనత ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు త్వరగా చచ్చిపోతారు. వాళ్ళలో కొంచెం బుద్ధి ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ కాలం బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటి? ఈ జీవితాన్ని జీవించడానికి యు నీడ్ టు హ్యావ్ విజ్డమ్ ఇన్ లైఫ్. జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, జాగ్రత్తగా నడుచుకోండి, బీ కేర్ఫుల్. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటో తెలుసా? నువ్వు ఒక కొండ అంచున గనక నువ్వు నడుస్తున్నావు అనుకో, కొండ అంచున కేవలం నీ 2 అడుగులు వేయటానికి సరిపడా బాట మాత్రమే ఉందనుకో. ఆ బాట మీద నడిచేటప్పుడు ఎంత జాగ్రత్త నడుస్తాం? ఒకవేళ అడుగు గనక ఒక్కసారి పక్క పడింది అనుకో, ఏమైపోద్ది? కొండలో కింద కనపడి చచ్చిపోతావు. సో అటువంటి బాట మీద నువ్వు నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావో నీ జీవితంలో అంత జ్ఞానముతో నువ్వు ప్రవర్తించు. అది పౌలుగా చెప్తున్నటువంటి మాట. బీ వైజ్. నేను అంటున్నాను, ఈరోజు క్రైస్తవులకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మనం దేని గురించి ప్రార్థన చేస్తున్నాం? ప్రభా పెళ్లి చెయ్యయ్యా, ప్రభా ఉద్యోగం ఇయ్యయ్యా, ప్రభా పిల్లల్ని ఇయ్యయ్యా, ప్రభా ఇదిగో ఇళ్ళు ఇయ్యయ్యా, ప్రభా ప్రమోషన్లు ఇయ్యయ్యా. ఒక్కడైనా జ్ఞానం కోసం ప్రార్థన చేస్తున్నారా? మాట్లాడరే. సొలొమోను దేనికోసం ప్రార్థన చేశాడు? మనమేమో సొలొమోను జ్ఞానాల్ని ఎగ్జామ్స్కి పరిమితం చేసాం. ఎగ్జామ్ అప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం. ఒరే నాయన, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము పరీక్షల కొరకు కాదు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము జీవితాన్ని జీవించడానికి. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటాడు? జ్ఞానంతో బ్రతకండి, అజ్ఞానంగా బ్రతకద్దు. హ్యావ్ విజ్డమ్ యాజ్ యు మేక్ డెసిషన్స్ ఇన్ లైఫ్. ఒకవేళ నువ్వు గనక ఆ స్టీప్ మౌంటైన్ మీద ఆ సన్నటి బాటలో నువ్వు నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి నువ్వు ప్రవర్తిస్తావో అంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. నేను అంటాను, నిజానికి జ్ఞానము అనేటువంటిది నీ తెలివితేటలకు సంబంధించింది కాదు. జాగ్రత్త వినండి. మనం తెలివితేటలు ఈజ్వల్ జ్ఞానం అనుకుంటాం. లేదు లేదు, తెలివితేటలు వేరు, జ్ఞానము వేరు. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. టొమాటో తెలుసా అందరికీ? ఎవరు తెలియదేంటమ్మా? ఇవాళ కూర ఏం వేసుకున్నారు? రైట్, టొమాటో ఉందా? టొమాటో ఏ జాతికి చెందింది? పళ్ళ జాతికి చెందింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ జాతికి చెంది? టొమాటోని ఏమంటారు? ఇట్ బిలాంగ్స్ టు ద కేటగిరీ ఆఫ్ ఫ్రూట్. సో తెలివి ఏమంటుంది? టొమాటో
పండు అని అంటుంది. జ్ఞానం ఏమంటుంది? ఫ్రూట్ సలాడ్లో టొమాటో వేయమాక అంటుంది. చెప్పండి, ఫ్రూట్ సలాడ్లో టొమాటో వేస్తారా? ఎందుకు టొమాటో వేయరు? పండే కదా. ఏమా టొమాటో పండేనా? మరి పండైనప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి ఫ్రూట్ సలాడ్లో ఎందుకు టమాటా వేయట్లేదు? ఎంతమంది తింటారు ఫ్రూట్ సలాడ్లో కనుక టమాటా వేస్తే? తినగలరా? చక్కగా యాపిల్ అన్ని ఫ్రూట్స్ అన్ని కోసి దానిలో టమాటా మిక్స్ చేస్తానంటే చూద్దాం. ఇది ఫ్రూటే కదా, కాబట్టి దాన్ని తింటారా? అంటే అక్కడ ఏమి ఉపయోగిస్తున్నావు? జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావు. నేనంటాను, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నీ లైఫ్లో కరెక్ట్గా అప్లై చేయటమే విజ్డమ్ అంటే. నీకు ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని నీ లైఫ్లో నువ్వు కరెక్ట్గా అప్లై చేయటమే జ్ఞానం అంటే. జాగ్రత్త విను. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ ఆ దేవుని వాక్యాన్ని నీ జీవితంలో సమయోచితంగా దాన్ని అన్వయించినప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. చాలామంది అంటారు, బైబిల్ నేను రోజుకి 5 అధ్యాయాలు చదువుతానండి. ఏం లాభం? 5 అధ్యాయాలు చదువుతున్నావు, కానీ నీకు జ్ఞానం ఎక్కడుంది? ఆ వాక్యాన్ని అనుసరించి నీ జీవితంలో ఏం చేస్తున్నావు? ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఎట్లాగా అన్వయిస్తున్నావు? నీ జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎక్కడ వాడుతున్నావు? రోజుకి నువ్వు 5 అధ్యాయాలు చదవచ్చు, రోజుకి 1 గంట సేపు నువ్వు బైబిల్ చదవచ్చు, కానీ ఆ బైబిల్ని కరెక్ట్గా నీ అనుదిన జీవితంలో ఎక్కడైతే నువ్వు అప్లై చేయాలో నీ డెసిషన్ మేకింగ్లో ఆ అప్లికేషన్ కనుక లేకపోతే యు డోంట్ హ్యావ్ విజ్డమ్ ఇన్ లైఫ్. అందుకే పౌలు గారు అంటున్నాడు, జ్ఞానముతో నడవండి. ఈ రోజున మనకి ఇన్ఫర్మేషన్ తక్కువేం లేదమ్మా. గూగుల్ ఓపెన్ చేస్తే ప్రతిదానికి రోజుకి ఈ రోజుల్లో ఏమవుతుందా, బిర్యానీ ఎట్లా వండాలి మీరేం చేస్తున్నారు చెప్పండి? యూట్యూబ్లో చేసి యూట్యూబ్లో 10 నేర్చుకోవట్లా. సో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? లైఫ్లో డెసిషన్ తీసుకోవడానికి ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా వాడుతున్నావు. అది గనక లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు. నీ డెసిషన్ మేకింగ్ కనుక కరెక్ట్గా లేకపోతే నీ లైఫ్ అనేటువంటిది ఒక పంథాలో వెళ్ళదు. కాబట్టి నీ డెసిషన్ మేకింగ్లో నీ అనుదిన జీవితంలో జ్ఞానము చాలా ముఖ్యం. జాగ్రత్త వినండి. యేసు ప్రభువారు ఆయన బోధిస్తున్న దినాల్లో ఈ 2 హెచ్చరికలు చేశాడు. అబౌట్ హౌ యూ కెన్ లూజ్ యువర్ లైఫ్ జస్ట్ లైక్ దట్. నీ జీవితాన్ని ఎట్లా కోల్పోగలవో చెప్పాడు. చూడండి ఏమన్నాడు? ఆ తరం వారితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఆ జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అంటే అర్థం ఏంటి? నోవహు ఎన్ని దినాలు ప్రకటించాడమ్మా? 120 సంవత్సరాలు ప్రకటించాడు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో మీరు ఎంతకాలంగా వస్తున్నారు? మాట్లాడరే. కొంతమంది ఉన్నారు 15 ఏళ్ళ లాంగ్ కమ్మర్స్ ఉన్నారు లేదా? చర్చ్ స్టార్ట్ చేయకుండా ఉన్నాడు ఉన్నారా? 15 ఏళ్ళ నుండి పాస్ గారు మేము చర్చ్ స్టార్ట్ చేయకుండా వస్తున్నామండి. నిజమే, దేవుని వాక్యం వినబడతా ఉంది, 15 ఏళ్ళ నుండి వింటున్నావు. కానీ నీ జీవితంలో నువ్వు చేసుకున్న మార్పు ఏంటి? వచ్చిన మార్పు ఏంటి? ప్రభు సడన్గా వస్తాడు, వచ్చినప్పుడు ఏమైపోతుంది నీ జీవితం? ఇట్స్ గాన్ జస్ట్ లైక్ దాట్. యేసు ప్రభువు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, మీకు ఇవ్వబడినటువంటి జీవితం, మీకు ఇవ్వబడిన సమయం చాలా విలువైంది. జలప్రళయం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి నాశనం ఎట్లా ఉంటుందో తెలియలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ జలప్రళయం వచ్చింది. జలప్రళయం నుండి వాళ్ళని ఎవడూ తప్పించలేకపోయాడు. అమ్మా జాగ్రత్త వినండి, ప్రభు రాకడ సడన్గానే వస్తుంది. ప్రభు రాకడ వచ్చేంత వరకు నువ్వు నిర్లక్ష్యం చేస్తూనే ఉంటావు. ఎంతకాలం దేవునికి ఒక నిర్ణయం తీసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు? పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నావు. కానీ సడన్గా ప్రభు రాకడ వచ్చిన తర్వాత నువ్వు ప్రభుని మళ్ళా ఇంకా తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. యూ హ్యావ్ లాస్ యువర్ ఆపర్చునిటీ. కొట్టుకొని పోతావు. దేవుని తీర్పులో జాగ్రత్త. 120 సంవత్సరాలు చాలా ఓపికగా సువార్త ప్రకటించాడు నోవా. ఒక్కడు మీరు లక్ష్య పెట్టలేదు ఆ మాట. చివరికి ఏమైందమ్మా? జలప్రళయం వచ్చినప్పుడు ఒక్కడు తప్పించుకోలేకపోయాడు. జాగ్రత్త, ప్రభు రాకడ అట్లానే ఉండబోతా ఉంది.
దేవుని వాక్యం మనకి ఇంతగా విరివిగా ప్రకటించబడతా ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాలు చేసుకోకుండా మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉంటే కొట్టుకొని పోతావు, జాగ్రత్త. రెండో విషయం యేసుప్రభువు వారు మాట్లాడాడు చూడండి. శాస్త్రం గురించి అంటున్నాడు, వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపు నెరుగుదురు కదా. జ్యోతిష్కాలు చూస్తూ ఉంటారు, ఎవరు వాళ్ళెవరో కదా కాదు, మీరు కూడా దుర్మార్గమే. మీలో ఎవడొక్కడు తక్కువ కాదు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు సమయం రాత్రి 7:30కి పెళ్ళండి అన్నారు అనుకో, అర్థమైపోయింది ఏంటది, ఈడేదో ముహూర్తం బ్యాచ్. అర్థమవుతుందా? సో ఇక్కడేమో ప్రార్థనే, మళ్ళీ అక్కడ ముహూర్తమే. యేసుప్రభువు వారు అంటున్నాడు, అరే అబ్బాయి, ముహూర్తాలు చూసి గ్రహాల గురించి చూసి వాటిని బాగానే స్టడీ చేస్తున్నావు, కానీ అసలు టైం ఏంటో నీకు అర్థమవుతుందా? లైఫ్ని నువ్వు స్టడీ చేయగలుగుతున్నావా? జీవితం జీవించడం నీకు చేతనవుతుందా? ప్లానెట్స్ కథలకి చూస్తున్నావు, ముందు నీ జీవితం యొక్క గమనం గుర్తుంచుకో. హౌ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్, ఏ డైరెక్షన్ వెళ్తుంది నీ లైఫ్, నీకు అర్థమైందా? యేసుప్రభువు వారు ఏమన్నాడు, వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనేలా. ఇదిగో యేసుప్రభువు వారు వచ్చాడే, లేఖన ప్రకారం యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చాడే, కన్యక గర్భమందు యేసుప్రభువు వారు జన్మించాడే, 33.5 సంవత్సరాలు ఈ లోకంలోనే యేసుప్రభువు వారు జీవించాడే, ఆయన పబ్లిక్గా మినిస్ట్రీ చేశాడే, ఆయన అద్భుతాలు చేశాడే. ఇవన్నీ చూస్తూ నీ జీవితంలో వచ్చిన మార్పేంటి? వేషధారులారా, క్లైమేట్ని స్టడీ చేస్తున్నావు, తుఫాన్ ఎప్పుడు వస్తుందో నీకు అర్థమవుతా ఉంది. ప్లానెట్స్ యొక్క గమనాన్ని గుర్తిస్తున్నావు, మంచి రోజు చెడ్డ రోజు అని చెప్పి నువ్వు ఏమంటారు క్యాల్కులేషన్స్ వేస్తున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వు జీవించడం నీకు చేత కాటలేదు. ఈ జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నావు నువ్వు? దేవునికి అనుగుణంగా నీ జీవితం ఉంటుందా? నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవుని వాక్యానుసారంగా ఉంటున్నాయా? బి అలర్ట్. డోంట్ గెట్ టూ కంఫర్టబుల్ విత్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. లోకము దాని ఆశయు గతించిపోవును. ఎవరంటారు ఈ మాట? క్రైస్తవులు అంటారు. ఇక్కడికి వచ్చి ఏమనంటావు? లోకమును దాని ఆశయు గతించును. పాట పాడతావు, నా ఆశ అంతా నీవే యేసయ్యా. నిజమేనా? కానీ అక్కడ చర్చిలోండి బయటికి వెళ్ళంగానే నీ ఆశ అంతా ఏంటి? ఒక్కటైనా దేవుని గురించి ఆశ ఉందా నీకు? దేవుని కొరకు సాధించాలని ఆశ ఉందా? దేని కొరకు సాధిస్తున్నావు? లోకం కోసమా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం కబుర్లు చెప్తున్నావు? లోకమును దాని ఆశయు. మరి లోకమును దాని ఆశయు గతించిపోని అని నమ్మేవాడివి లోకం కొరకు ఎట్ట బతుకుతావా నువ్వు? అది అజ్ఞానం కాదు, బుద్ధిహీనత కాదు. ఇక్కడే లోకం గతించిపోతుంది అంటున్నావు, మళ్ళీ లోకం కోసం బతుకుతున్నావు, లోకం కోసం జీవిస్తున్నావు, లోకం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది, డోంట్ గెట్ టూ మచ్ కంఫర్టబుల్ విత్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ మాటకు వస్తే నీ నడక అనేటువంటిది జ్ఞానానుసారంగా ఉండాలి. ఎట్లా జ్ఞానానుసారంగా ఉండాలి? ఒకటి, ఇట్ షుడ్ బి అలాంగ్ విత్ ఫెయిత్ కదా. పౌలు గారు అన్నాడు, దేవుని అంగీకరించటకు మూలము విశ్వాసమే కానీ ధర్మశాస్త్రం కాదు. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శించబడిన కదా. నీ యొక్క నడకలో నీ విశ్వాసము స్పష్టంగా కనపడాలి. దేవుని మీద నువ్వు పెట్టినటువంటి విశ్వాసం అనేటువంటిది నీ నడకలో కనిపించాలి. అది వాకింగ్ వైజ్లీ అంటే. రెండోది, మెటీరియల్గా నీ డెసిషన్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనం 21st సెంచరీ కనుక చూస్తే ఈరోజు మెటీరియలిజం చాలా ఉందమ్మా. ఒకప్పుడు మనకింత మెటీరియల్ లేదు, మనకింత టెక్నాలజీ లేదు. నేను అనుకుంటాను, మనకి టెక్నాలజీ లేనప్పుడు, మెటీరియల్ లేనప్పుడు హాయిగా బతికేసేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఏమైపోతుంది? ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, మెటీరియలిజం అటువంటి ఎప్పుడైతే పెరుగుతుందో, వీటి కొరకు మనకి తాపత్రయం, వీటి కొరకు మనం ఆరాటం. దేవుని వాక్యం ఏం చెప్తామని చెప్పండి? ధనవంతులగుటకు
అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నీకు బతకడానికి ఎంత డబ్బు కావాలి? కానీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఎంత కోరుకుంటున్నావు? ఎంతకి ఆరాటపడుతున్నావు? నా దగ్గరకు వచ్చి అంటాడు, పాస్టర్ గారు డబ్బులు దేని కొరకు అంటే దేవుని సేవకి ఎక్కువ చేయడానికండి. అంత వస్తుంది. దేవుని సేవ చేయడానికి డబ్బులు అడుగుతున్నావు ప్రభుని. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. దేని కొరకు ఆరాటపడుతున్నావు? ఏం సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు? నీ వాక్లో విజ్డమ్ లేదు. ఒక ఆయన అంటాడు, నడక అనేటువంటిది 2 అడుగులు. నా మాట మీకు అర్థమవుతున్నా? 1 అడుగు వేస్తావు, 2 అడుగు ఏం చేస్తావు? మళ్ళీ తీసుకొస్తావు, మళ్ళా 1 అడుగు వేస్తావు. అంటే అర్థం ఏంటి? టోటల్గా నువ్వు ఎన్ని అడుగులు వేస్తావు రోజుకి? 2 అడుగులు రిపీట్ చేసుకుంటూ వెళ్తావు. నా మాట మీకు అర్థమవుతున్నా? యావరేజ్ రోజుకి 10,000 అడుగులు వేస్తాం మనం, అవునా? 10,000 అడుగులు వేస్తాం. కానీ 10,000 అడుగులు డిఫరెంట్ అడుగులు కాదు. ఇది 1 అడుగు వేస్తావు, 1 అడుగు మళ్ళీ అవుతావు. టెక్నికల్గా నువ్వు వేసేది 2 స్టెప్లే, కానీ 2 స్టెప్స్ని నువ్వు రిపీట్ చేసుకుంటా నీ జీవితాంతం నడిచే నడకే నడకంటే. అంటే ఇప్పుడు నడకలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 2 స్టెప్స్ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో ఈ 2 స్టెప్స్ మనకున్నాయి. ఒకటి పాతవి గతించెను, రెండోది ఇవిగో కొత్తవాయను. మళ్ళీ ఏం చెప్పండి? పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. అంటే మన జీవితంలో ఏం కనపడాలా? నువ్వు వదులుకునేది కనపడాలి, నువ్వు సంపాదించేది కనపడాలి. వదులుకునేది ఏంటి? లోకమును, శరీరము, పాపము, దాన్ని వదులుకుంటావు. ఏది సంపాదిస్తావు? నవీన స్వభావం, క్రీస్తు యేసు యొక్క మనస్సు మీరును కలిగి ఉండండి. సో జీవితాంతము కూడా ఈ 2 స్టెప్సే మనం వేయాల్సింది. నీ పాత పాపపు జీవితాన్ని వదిలిపెట్టు. లోకముతో నువ్వు జీవించింది చాలు, దాన్ని వదిలిపెట్టు. దాన్ని వదిలిపెడతా దేవునితో నూతన స్వభావాన్ని ధరించుకుంటా ప్రతిదినము ఆ 2 స్టెప్స్ నీ జీవితాంతము నువ్వు రిపీట్ చేసుకుంటూ నువ్వు నడిచేటువంటి నడకే క్రైస్తవ జీవితంలో నీ నడక. దట్స్ వాట్ ఇట్ మీన్స్ టు వాక్ వైజ్లీ. జ్ఞానంతో నాటం అంటే అది. మన జీవితంలో స్టెప్స్ లేవమ్మా, 2 స్టెప్స్ ఉన్నాయి. యు లీవ్ యువర్ ఓన్ లైఫ్. యేసు ప్రభుని నమ్ముకోవటానికి ముందున్నటువంటి నీ పాత జీవితం వదిలిపెట్టాయి, నీ పాత అలవాట్లు వదిలిపెట్టాయి, నీ పాత ఫ్రెండ్స్ని వదిలిపెట్టాయి, నీ పాత సంబంధాలను వదిలిపెట్టాయి. యేసు ప్రభుని కలిగి ఉన్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొని ప్రభు కొరకు నువ్వు ముందుకెళ్ళావు. ఈ 2 స్టెప్స్ నువ్వు రిపీటెడ్గా వేసేదే క్రైస్తవ జీవితం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనంటాను, ఈ విషయంలో గనక ఎప్పుడైతే మనము బుద్ధిహీనంగా ప్రవర్తిస్తామో, ఒక ఆయన అంటాడు, ద వైస్ డజంట్ స్ట్రెస్ అబౌట్ ఫ్యూచర్ వేరాస్ అ ఫూల్ డజంట్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. జ్ఞానము కలిగిన వాడు ఎప్పుడు స్ట్రెస్కి లోనవ్వడు. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయడం. నీ జీవితంలో స్ట్రెస్ వస్తుందంటే జ్ఞానం తప్పుతుందని అర్థం. నీ జీవితంలో డిజార్డర్ వస్తుందంటే ప్లాన్ తప్పుతుందని అర్థం. ఇవి 2 కూడా నీ జీవితంలో కనపడాలి. ఫైనల్గా పౌలు గారు అంటున్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని చిత్తము కనుగొంట. మొన్న జాన్ పాల్ గారు చెప్పాడు, అవునా? దేవుని చిత్తం అనేటువంటిది ఒక ఏదో మిస్టీరియస్ టాపిక్ ఏం కాదమ్మా. నేనంటాను, ఈ 66 పుస్తకాల్లో దేవుని చిత్తం ప్రత్యక్షపరచబడింది. ప్రతిదినము ఈ దేవుని వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చటమే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటి దేవుని చిత్తము? నీ జీవితంలో రక్షించబడటం దేవుని చిత్తం. నీ జీవితంలో దేవుని యొక్క ప్రభుత్వానికి ఒప్పుకోవటం దేవుని చిత్తం. నీ జీవితంలో దేవుని కొరకు శ్రమపడటం దేవుని చిత్తం. నీ జీవితంలో పరిశుద్ధతలో ఎదగటం దేవుని చిత్తం. నీ జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండటం దేవుని చిత్తం.
నీ జీవితంలో ప్రార్థన చేయటం దేవుని చిత్తం. నీ జీవితంలో ఒక సంఘానికి సభ్యునిగా ఉండటం దేవుని చిత్తం. రెండోది, నీ జీవితంలో దేవుని సంఘములో నువ్వు పరిచయం చేయటం దేవుని చిత్తం. ఇవి నువ్వు చేసుకుంటూ వెళ్తే నార్మల్గా, నార్మటివ్గా నీ అనుదిన జీవితంలో దేవుని వాక్య ప్రకారం గనక ఇవి నీ జీవితంలో నువ్వు చేసుకుంటూ వెళ్తే మిగతావి దేవుడు ఆయన రివీల్ చేస్తాడు. దాని గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు. నేను అంటాను, ఒక ఆయన అంటాడు, నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోవో తెలుసా? దేవుడు గనక తన చిత్తాన్ని నీ జీవితంలో ఆయన జరిగించకపోతే. జాగ్రత్త విను, దేవుని చిత్తం గనక నీ జీవితంలో జరిగితే నీ లైఫ్ ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. లోకంలో ఉన్నట్టు నీ జీవితం ఉండదు. లోకంలో అందరూ బ్రతికినట్టు నువ్వు బ్రతకవు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం అనేటువంటి ప్రత్యేకమైంది కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం కొరకు నువ్వు జీవిస్తావో యువర్ లైఫ్ విల్ బి స్పెషల్. ఆ మాటకు వస్తే, నువ్వు దేవుని వాక్యంలో ఆయన ప్రత్యక్షపరిచినటువంటి ఆయన చిత్తాన్ని గనక నువ్వు నెరవేర్చేటువంటి స్థితి నీకు లేకపోతే దేవుడు నూతనమైనటువంటి ప్రత్యక్షత నీకు ఇవ్వడం. నువ్వు ఏదైతే నీకు ప్రత్యక్షపరచబడిన దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహిస్తావో అప్పుడు దేవుడు ఇంకా కొన్ని విషయాలు నీ జీవితంలో జరిగిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, ద స్టార్క్ రియాలిటీ ఈజ్ దట్ స్క్రిప్చర్స్ కేర్ ఫార్ లెస్ అబౌట్ ఆన్సరింగ్ వేర్ యూ షుడ్ బి దాన్ దే డూ అబౌట్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ వేర్ యు ఆర్. మనం అంటూ ఉంటాం, ప్రభా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎవరిని వివాహం చేసుకోమంటావు, లేదంటే నన్ను ఎక్కడ పని చేయమంటావు. దేవుడు నువ్వు ఏమి చేయాలో అర్థమవుతుందా? నువ్వు ఆల్రెడీ దేవునికి ఇచ్చిన దాంట్లో నువ్వు చేస్తుంది గనక దేవుని చిత్తానుసారం గనక లేకపోతే దేవుడు కొత్త దానిలో నేను ఎట్లా నడిపిస్తాడు? నీ జీవితంలో దేవుడు కొత్తగా నడిపించడానికి ఇష్టపడ్డు. ఆల్రెడీ నిన్ను ఉంచినటువంటి స్థలంలో నువ్వు దేవుని కొరకు జీవించేటువంటి పరిస్థితి నీకు లేకపోతే నూతనంగా దేవుడు ఎట్లా నేను నడిపిస్తాడమ్మా? హూ యు మ్యారీ ఈజ్ ఇన్ మెనీ వేస్ నాట్ మియర్లీ యాజ్ సిగ్నిఫికెంట్ as what kind of husband or wife you are once you are married. మన చాలాసార్లు ప్రభా ఎవరిని పెళ్లి చేసుకోమంటావు అని అడుగుతావు. ఎవరిని పెళ్లి చేసుకోవడం అర్థం కాదురా నాయన. నువ్వు ఒక భర్తగా నువ్వు సరిగ్గా బతుకు. నువ్వు ప్రభువుని అడగాల్సి ఏంటంటే, ఒక భర్తగా నేను ఎట్లా బ్రతకాలి ప్రభా అని అడుగు. దేవుని వాక్యము ఏదైతే భర్తల నుండి కోరుకుంటుందో అది నువ్వు చేయి. ఒక అమ్మాయిగా ప్రభా నేను ఎవరు పెళ్లి చేసుకోవాలి అని అర్థం కాదు. ఒక అమ్మాయిగా ప్రభా నేను రేపొద్దున వివాహం అయ్యి ఒక భార్యగా నేను ఎట్లా బ్రతకాలి ఆ విషయంలో నువ్వు ముందు తర్ఫీదుగా. ఈ రోజు కనుక నీకు వివాహం అయితే దేవుడు కోరుకున్న భర్తగా నువ్వు బతికేటువంటి పరిస్థితి నీకు లేకపోతే నీకు వివాహం ఎందుకు? ఈ రోజు కనుక నీకు వివాహం అయితే దేవుడు కోరుకున్నటువంటి భార్యగా నువ్వు బ్రతికే పరిస్థితి లేకపోతే నీకు వివాహం ఎందుకు? Why do you need life partner when you are not prepared to be the right partner? అందుకనే ఈ రోజున వివాహ స్థితులు కూలిపోతున్నాయి. నేను అంటున్నాను, నీ ప్రార్థన జవాబు కూడా అంతే. కొత్త పాయింట్లకి దేవుడు నీకు జవాబు ఇవ్వక్కర్లా. ఆల్రెడీ నీ జీవితంలో ఆయన జవాబు ఇచ్చిన పాయింట్లు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? ఆయన జవాబిచ్చినటువంటి పాయింట్లో నీ జీవితంలో బ్రతుకు సరిగ్గా లేకుండా కొత్తగా దేవుడిని ఎట్లా నడిపిస్తాడమ్మా? కాబట్టి పౌలు గారు అంటున్నాడు, దేవుని చిత్తాన్ని చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన జీవితం రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడు విషయాలు పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఒకటి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. రెండోది, జ్ఞానముతో నడవండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఇదిగో ఆ జ్ఞానము, దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానముతో లోకంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఫైనల్గా అటు ఇటు కొట్టబడకుండా దేవుని చిత్తమును జరిగించుటకు మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోండి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే మన జీవితాల్లో చేస్తామో దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, దేవుని ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి గనక ఆ రీతిగా ప్రభువుకి మనం సబ్మిట్ చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఉదయ సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్లో పరిశీలించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా ఈ సంవత్సరాన్ని మీరు మాకు దయచేశారు. ఈ సంవత్సరంలో ఆల్రెడీ 1 నెల అవనే వచ్చింది ప్రభువా. సమయం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో. అయితే ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా మాకు జ్ఞాన హృదయాన్ని కలుగ చేయండి. జ్ఞానంతో నడిచినట్లును మీరు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవటానికి, అదే రీతిగా నీ చిత్తమును మా జీవితాల్లో జరిగించినట్లుగా దేవా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా అన్నస్మేక్షించ ప్రకారం క్షమించండి. మా శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.